ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి మిథున్ గారు ఆలోచిస్తున్నారు? గౌతమ్ గారి గురించే ఆలోచిస్తున్నాను మనోజ్. నా గురించా? ఉండండి బాస్, మా మిథున్ గారిని చెప్పనివ్వండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో. మిథున్ గారు మీరు చెప్పండి. ఏం లేదు, గౌతమ్ గారు ఊరు వెళ్తానంటే నాన్న, మేము, పిల్లలు, అమ్మ అందరూ ఎంత బ్రతంలాడినా వినకుండా వెళ్లారు. అలాంటిది మీరు ఆయన్ని వెంటనే వెనక్కి తీసుకొచ్చారు అంటే మా మాట కన్నా మా పరిచయం కన్నా మీ ఫ్రెండ్షిప్కే గౌతమ్ గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థమైంది. అంటే గౌతమ్ గారిని వెనక్కి తీసుకురావడానికి నాకు కష్టమైందండి. కానీ ఈయన ఇక్కడ అతిథిగా ఉండడం మీకు ఇష్టం, నాకు అవసరం. నా లైఫ్కి ఆయన హెల్ప్ చాలా అవసరం అండి. పైగా గౌతమ్ గారు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నాకు హెల్ప్ చేస్తానని మాటిచ్చేశారు. వసే మిథున, పెళ్లి కాకుండానే ఆ గౌతమ్ గాడితో ఒకే ఇంట్లో ఉన్న సంగతి కొద్ది రోజుల ముందు తెలుసుంటే అది అడ్డం పెట్టుకొని నీతో ఆడుకొని నీ అంతు చూసేవాణ్ణి. కానీ నాకు ఆ విషయం లేటుగా తెలిసింది. నేను నీ ఇంటికొచ్చి నువ్వు మీ ఇంట్లో నా గురించి చెప్పి తన్నులు తినిపించాక తెలిసింది. వసే మిథున, నీ గురించి నిజమే తెలిసినా దానివల్ల ఇప్పుడు ఏ ఉపయోగం లేకపోయినా నా పగ ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది. నిన్ను కాల్చి బూడిద చేసే మంట నా గుండెల్లో రగులుతూనే ఉంటుంది. నా కొడుకుని నీ దగ్గర పెట్టుకుని నా ఆస్తిని నాకు రాకుండా చేశావు. ఇప్పుడు నా బ్రతికిదిగో పొలం గట్లకు పరిమితం చేశావే. నిన్ను ఊరికే వదలను. ఏంటి బాబు, దిష్టిబొమ్మతో అంత ఆవేశంగా ఏం మాట్లాడుతున్నావు? అది నాకు దానికి మధ్య ఉన్న పర్సనల్ విషయంలే. అది నీకు అనవసరం. నువ్వు నాకు అవసరమైంది తెచ్చావా? మీరు అడిగిందా? తెచ్చాను బాబు, ఇదిగోండి. ఇదిగో ఒక క్వార్టర్ కొనుక్కో, వెళ్ళు. ఉంటాను. జేబులో డబ్బులు కూడా అయిపోతున్నాయి. ఉన్న ఈ కాస్త డబ్బు అయిపోయే లోపే ఆ మిథున నా చేతిలో ఫినిష్ అయిపోవాలి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. అది చెప్పాల్సిన అవసరం లేదులే. ఆ సంతోషం నీ మొహం నిండా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంతకీ ఈ సంతోషానికి కారణం ఏంటో చెప్పరా? మిథునేరా. మిథున కాక మరో కారణం ఏముంటుంది నా జీవితంలో? మిథున ఇంటికి వెళ్ళొచ్చానురా. వాళ్ళ వైపు నుంచి ఎటువంటి అనుమానం లేదు. అందరూ నా మీద అభిమానంతోనే ఉన్నారు. ప్రత్యేకంగా సుబ్బారాయుడు అంకుల్ గురించి చెప్పాలరా. ఆయనైతే నన్ను నెత్తి మీద పెట్టుకున్నాడనుకో, అప్పుడే నేను ఆ ఇంటికి అల్లుడిని అయిపోయినట్టు
తెగ ట్రీట్ చేస్తున్నాడు రా. అన్నట్టు ఆ ఇంట్లో మిథునతో కలిసి ఒక వ్యక్తి ఉన్నాడ్రా. తను మిథున భర్తే అని అందరూ పొరపాటు పడ్డారు కదా. ఆయన నాకు తెలిసిన వ్యక్తేరా. అవునా? మా ఇద్దరికి హైదరాబాద్లోనే పరిచయం రా. ఓ, ఆయనకి సుబ్బారాయుడు అంకుల్తో కూడా పరిచయం ఉందంట. ఆ పరిచయం కొద్దీ ఆ ఇంటికి వచ్చాడు కాని పాపం మిథునికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదురా. ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప కూడా ఉందిరా. సరేలేరా, నువ్వు చెప్పేదంతా బానే ఉంది. మిథునని అనుమానించాల్సిన పని లేదు. మిథున అమ్మా నాన్నల నుండి అభిమానానికి కొదవలేదు. ఇంకెందుకు ఆలస్యం? జరగవలసిన దాని గురించి మాట్లాడేసి త్వరలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయచ్చు కదా. అంతకన్నా ముందు చిన్న క్లారిటీ తీసుకోవాలరా. ఇంకేం క్లారిటీ మిగిలిందిరా? మిథునతోనే పర్సనల్గా మాట్లాడి తన మనసులో మాట కూడా ఒక్కసారి విని తను ఓకే అంటే పెళ్లిపీటల మీదకి రాకెట్లా దూసుకెళ్ళొచ్చురా. ఏమంటావు? ఏమంటాను, కనుక్కోవడం మంచిదేలే. ఇవాళ రేపు వారం గ్యాప్ వచ్చినా మనుషులు మనసులు మారిపోతున్నాయి. అలాంటిది మీ మధ్య 8 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి వెంటనే మిథునతో డైరెక్ట్గా మాట్లాడే. వెంటనే అంటే కష్టంరా, కాస్త టైం కావాలి. తన్ని డైరెక్ట్గా చూస్తే నేను అన్నీ మర్చిపోతానురా. తనతో విషయం మాట్లాడడానికి నాకు ధైర్యం రావట్లేదు కాబట్టి కాస్త టైం పడుతుంది. అవునా? ఎంత టైం పడుతుంది? ఇంకో 8 ఏళ్ళా? రే ఏంటి రే, నువ్వు ఇలాగే ధైర్యం చేయకుండా భయపడుతూ వెనకడికేస్తూ పోతే ముసలోడు అయిపోతావు గాని నువ్వు ప్రేమించిన అమ్మాయికి మొగుడు కాలేవురా. అలాగే చేస్తానులేరా, ఆలస్యం చేయను. ఓకే శుభం, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. Yes. Yes. నా మనసులో మాటని గౌతమ్ ముందు పెట్టాను, కానీ గౌతమ్ ఇప్పటి వరకు ఆ మాటకి ఏ సమాధానం చెప్పలేదు. గౌతమ్ మనసులో నాకు చోటుందని తెలిస్తే నేను నాన్నతో ఈ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. కానీ గౌతమ్ ఏం చెప్పకుండా నాన్నతో నేనెలా నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలిగేది? నా పెళ్లి గురించి నాన్న చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆపాలని చెప్పే ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. చెప్తే నాన్న అర్థం చేసుకుంటాడు. వీలైతే గౌతమ్తో నేనే మాట్లాడతానని చెప్పినా చెప్తాడు. అప్పుడు కూడా గౌతమ్ ఇలాగే తన మనసు బయట పెట్టకుండా ప్రవర్తిస్తే, గౌతమ్ ఒప్పుకోక కాదు అని చెప్తే, అప్పుడు నాతో పాటు నాన్న అమ్మ అందరం బాధపడాల్సి వస్తుంది. ఇదంతా కాదు, ముందు గౌతమ్ మనసు తెలుసుకోవాలి. మనసులో నా మీద ఇష్టం ఉండి బయటకు చెప్పలేకపోవడానికి ఏదైనా కారణం ఉంటే గౌతమ్ని అందులో నుంచి బయటకు తీసుకురావాలి. ఎస్. గౌతమ్ గారు, భోజనం చేద్దురు గాని రండి. నాకు ఆకలిగా లేదండి, మీరు కానివ్వండి. మీరు తినకపోతే నేను ఖాళీ కడుపుతోనే ఉండాలి. ఉండమంటారా? అదేంటండి? అదంతేనండి, రండి. పదండి, వస్తాను. కూర్చోండి. పర్లేదండి.